श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈ రోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 3 శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే ఆయనకి భోలానాథ్ గారికి నిర్మలాదేవి దీక్ష ఇవ్వాలని చెప్పి అనుకుంటారనమాట. కానీ ఆయనేమో ఆ రోజు తప్పించుకోవాలని చెప్పేసి టిఫిన్ కూడా తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆయనకి ఏంటంటే తెలీదు, దీక్ష తీసుకునే ముందు ఏమీ తినకూడదన్న విషయం ఆయన తెలీదు. ఆయన తెలియకుండానే ఆ రోజు ఆయన తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఆవిడ కబురు పెడతారనమాట. కబురు పెడితే నేను ఆఫీస్ పనిలో ఉన్నాను, రాలేను అని చెప్తారు నిర్మలాదేవికి. అప్పుడు ఆవిడ అంటారు, మీరు రాకపోతే నేనే వస్తాను అంటారు. దీక్ష ఇవ్వాలి మీకు, మీరు దీక్ష తీసుకోవాలి, మీరు రాకపోతే నేనే వస్తాను అంటారు. అనేసరికి ఇంకా గత్యంతరం లేక ఆయన ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత ఆవిడ ఆయనకి దీక్ష ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ మంత్రాన్ని ఎలా జపించాలో కూడా ఆవిడ చెప్తారు. తర్వాత ఆ దీక్ష తీసుకున్న తర్వాత కొంతమంది పెద్దలను అడుగుతారనమాట. ఈయన అడిగినప్పుడు ఆవిడ చెప్పిన మంత్రం శాస్త్రానికి చక్కగా సరిపోతుందన్నమాట. ఇలా ఆవిడ దగ్గర దీక్ష పొందిన వాళ్ళు ఇద్దరు. ఆమె భర్త భోలానాథ్ ఒకళ్ళు, తర్వాత జ్యోతిష్ చంద్ర రాయ్ అనే భక్తుడు ఒకడు. వీళ్ళిద్దరే ఆవిడ దగ్గర దీక్ష పొందిన వాళ్ళు. ఇంకెవ్వరికి ఆవిడ అసలు దీక్ష ఇవ్వలేదు, అదే మంత్రోపదేశం అనేది చేయలేదన్నమాట. ఉపదేశం చేయలేదు ఆవిడ. అది 1922 డిసెంబర్ నుండి అనుకోకుండానే ఆవిడ 3 సంవత్సరాల పాటు మౌనం పాటించారు. మౌనం అంటే ఇంకా సైగ చేయడం కానీ ముఖ కవళికలతో చెప్పడం కానీ అలాంటివి కూడా లేవటండి. అంత మౌనం ఆవిడ పాటించారట. తర్వాత ఆవిడ ఒకరోజు భజిత్పూర్లో ఒకరోజు దుర్గామాతకు వాసంతి పూజ ఎక్కడ జరిపించాలని భోలానాథ్ ఆలోచిస్తుంటే, ఢాకా గోకుల్ ఠాగూర్ గారి ఇల్లు మీదే కదా, ఎక్కడో ఎందుకు అక్కడ జరిపించండి అని అన్నారట. ఆ మాటలకు అర్థం ఏమిటో ఎవరికి అప్పుడు అర్థం కాలేట. తర్వాత ఫ్యూచర్లో అదేమిటనేది తెలిసింటాయి. ఇలా 2 సంఘటనలు అక్కడ జరుగుతాయి అన్నమాట. అప్పుడు అర్థం కాకుండా తర్వాత అర్థమైన సంఘటనలు వాళ్ళందరికీ అక్కడ వాళ్ళకి అలా 2 జరుగుతాయి. అది ఇంకోటి ఏంటంటే, అలానే ఒకరోజు ఆమె ఈరోజు హరకుమార్ గొంతు వినబడుతోంది అంటారు. అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండేవి ఎన్నో సంవత్సరాల నుంచి. అతను వీళ్ళ బంధువు అనమాట. అతను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి ఏమీ రాలేదు, వీళ్ళ దగ్గరికి అసలు కాంటాక్ట్ లేదు. అలాంటి అతను ఆ రోజు వచ్చి అక్కడ ఉండి వెళ్తాడట. వెళ్ళి మళ్ళీ అతను తిరిగి ఇంకెప్పుడు రాలేట. తర్వాత ఒకసారి ఆవిడ అరేబియా అంటే ఏమిటి అని అడిగారట. అది ఒక దేశం పేరని చెప్పగానే అరేబియాకు చెందిన 2 ఫకీర్లు గురు శిష్యులు నాకు ఎంతో స్పష్టంగా కనిపించారు. నేను ఒక చిత్రకారుని అయితే వాళ్ళ బొమ్మలు గీసి చూపించేదాన్ని అంటారు. ఇదే తర్వాత వాళ్ళు ఢాకా వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఉన్న ప్రదేశంలో నిజంగా గురు శిష్యుల అరేబియా నుంచి వచ్చిన గురు శిష్యుల సమాధులు అక్కడ ఉన్నాయన్నమాట. అలా అప్పుడు నిర్మలాదేవి చెప్పారు కదా అని వాళ్ళందరూ రియలైజ్ అయ్యారనమాట. అలా తర్వాత వాళ్ళకి అక్కడ వ్యాపారం రద్దు అవుతుంది. అవ్వడంతో భోలానాథ్ గారికి ఉద్యోగం పోయి వాళ్ళు ఢాకా చేరుకుంటారు. నిర్మలాదేవిను భోలానాథ్ గారు ఢాకా చేరుకుంటారు. వెంటనే పని దొరకకపోతే ఈవిడ్ని మళ్ళీ స్వగ్రామానికి పంపించేద్దాం అనుకుంటారు. ఆవిడ అంటారు, 3 రోజుల్లో కనుక మీకు ఉద్యోగం దొరికితే సరే, లేకపోతే నన్ను అప్పుడు పంపించేద్దరు కానీ తొందరే ఉంది అంటారు. అనేసరికి కరెక్ట్గా అనుకున్నట్టుగానే 3 రోజుల్లోనే ఆయనకి మళ్ళీ ఉద్యోగం దొరుకుతుంది. అది ఢాకా రాణి గారి తోటలో మేనేజర్గా ఆయనకి ఉద్యోగం వస్తుంది. చాలా విస్తారమైన తోట అన్నమాట, మంచి ఫలాలతో పువ్వులతో ఉంటుంది. చాలా కొన్ని అడవులు కూడా ఉంటాయి అక్కడ. తోట చుట్టూరా ఎత్తైన ప్రహారీ ఉంటుంది. వీరికి ఇచ్చిన ఇంటి వద్దేమో సాంస్కృతిక కార్యక్రమాలకి ఉద్దేశింపబడిన ఒక హాలు కూడా ఉంటుంట.
అప్పుడు ఎక్కువ భాగం ఆవిడ భావ సమాధిలో ఉంటూ ఉండేవారట. ఎలాగో తెల్లవారుజామున మెలకు తెచ్చుకుని తెల్లవారుజామునే వంట పూర్తి చేసేసి ఆవిడ అన్ని పాత్రలు తోముకొని అన్నీ చేసుకుని ఆవిడ మళ్ళీ అంత పనిలోనూ కూడా ఆవిడ మళ్ళీ భావపారవస్యం చెందుతూ ఉండేవారు అనమాట. భావ సమాధిలోకి వెళ్ళిపోతూ ఉండేవారట. ఒక్కోసారి అన్నం వడ్డిస్తున్నప్పుడు కూడా ఆవిడ అలా ఉండిపోయి ఆ చెయ్యి భావ సమాధిలోకి వెళ్ళిపోవడం అనేది అనేక సార్లు జరిగింట. ఒక్కొక్కసారి వంట వండుతున్నప్పుడు కూడా జరగడం వలన ఆవిడకి ఎన్నోసార్లు శరీరం కాలింది కూడా అటండి. తర్వాత ఆవిడ గురించి అలా నెమ్మదిగా తెలియడం వల్ల కొందరు భక్తులు రావడం అనేది మొదలైందనమాట. ఆవిడ ఎవరికేసి చూడకపోయినా మాట్లాడకపోయినా సరే భక్తులందరూ ఆవిడ రూపానికి బాగా అయిపోయి ఆవిడ చూడగానే మంత్రముగ్ధులు అయిపోయేవారు అనమాట. అయిపోయి అమ్మ అమ్మ అనుకుంటూ ఆవిడతోనే తిరిగి ఆవిడ దర్శనం కోసం వాళ్ళు తప్పిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఏమవుతుంది, చాలామంది విమర్శిస్తూ ఉండేవారట. ఆవిడకి బుద్ధిమాన్యం లేకపోతే నరాల బలహీనత అలా అంటూ ఉండేవారట. వీళ్ళందరూ పిచ్చివాళ్ళు వెళ్ళేవాళ్ళు అంటూ ఉండేవారట. ఆ కువిమర్శకులకు కూడా వాళ్ళు ఎక్కడ లెక్క చేయకుండా వాళ్ళు అమ్మని దర్శించుకుంటూ ఉండేవారు అనమాట కొంతమంది భక్తులు. ఒకసారి భోలానాథ్ అంటారు, నీకు ఏది తిన్నా ఒకటే అన్నావు కదా, ఈ ఎండుమిరపకాయల కారం తినగలవా అంటారు. అంటే ఆవిడ వెంటనే పిడికిల నిండుగా ఎండుమిరపకాయల కారం తీసుకుని నోటి నిండా పోసుకున్నారట. అయినా ఆవిడ ముఖంలో కించిత్తు కూడా మార్పు లేట. కానీ కొంతసేపటికి భోలానాథ్ గారికి రక్త విరోచనాలు ఆరంభమయ్యాయట. కొద్ది రోజులకు కానీ తగ్గలేట. ఆయన బాధపడుతుంటే ఆవిడ ఏమన్నారట, నన్ను ఇలా పరీక్ష చేయవద్దని ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇలా ఎందుకు చేశారు అని జాలిగా అన్నారట. ఇంకెప్పుడు అలా చేయనులే అన్నారట భోలానాథ్ గారు. విశాలమైన ఆ తోటలో 2 ముస్లిం సమాధులు ఉన్నాయట. విచారించగా అరేబియా నుంచి వచ్చిన గురు శిష్యుల సమాధులు అవి అని చెప్పారట. అప్పుడు ఆవిడ చెప్పింది ఏమిటో అంతకుముందు వీళ్ళకి అర్థమైందట. ఢాకా వచ్చి అక్కడ ఉన్నప్పుడు మిగతా అందరికీ అర్థమైందట. అక్కడ ఒక కాళీమాత ఆలయం ఉండేదని, ఒక భక్తుడు అక్కడికి వెళుతూ ఉండేవారని, అక్కడ ఒక చెట్టు ఉందని ఆవిడ ఒకరోజు అంటారనమాట. అక్కడ సిద్ధేశ్వరి అనే చెట్టు నాకు కనిపిస్తుంది అంటే, ఆ పేరుతో చెట్టు ఏమీ మాకు తెలియదు అంటారు భోలానాథ్. కానీ ఒక భక్తుడు అక్కడికి వెళ్తూ ఉంటాడు. అది సిద్ధేశ్వరి అని ఒక టెంపుల్ అనమాట. అది అక్కడ ఉన్నది. అక్కడ వృక్షాలు కూడా ఉన్నాయి అని చెప్పుకున్నారు. అక్కడే సిద్ధేశ్వరి అనే వృక్షం కూడా అక్కడే ఉందంట. ఇంకా ఆ రోజు వీళ్ళందరూ పెడతారు, నిర్మలాదేవి ఇంకా భక్త బృందం అందరూ అక్కడికి వెడతారు ఒకనాటి రాత్రి సిద్ధేశ్వరి ఆలయానికి. కానీ ఆ ఆలయానికి తాళం వేసి ఉంటుంది. అప్పుడు నిర్మలాదేవి భావపారవస్యంలో ఆ తాళం ఇలా ముట్టుకోగానే అది తెరుచుకుంటుంది. ఇక ఆలయాన్ని అలా విడిచి వెళ్ళలేక ఆ రాత్రి బృందం అంతా అక్కడే ఉంటారనమాట. ఇక్కడి నుంచి మనం ఈరోజు చెప్పుకుందామండి. ఆ రోజుల్లోనే నిర్మలాదేవి సుఖదుఖాలకు అతీతంగా ఉన్నదన్న నిదర్శనాలు ఎన్నో కనిపించాయి. అప్పట్లోనే ఆవిడ చాలా సుఖదుఖాలకు అతీతంగా ఉన్నారట. సుఖానికి దుఃఖానికి కూడాను ఆవిడ చాలా అతీత స్థితిలో ఉన్నారని ఎన్నో నిదర్శనాలు కూడా కనిపించాయట. అంటే ఆవిడ జీవితంలో జరిగిన ఆ సంఘటనలన్నీ అది నిరూపిస్తూ ఉంటాయి ఈవిడ సుఖదుఖాలకు అతీతులని. అదేంటంటే ఆగస్టు 1924లో 16 సంవత్సరాల వయస్సు గల ఆమె చెల్లెలు సురబాలకు జబ్బు చేసిందని తెలిసి భోలానాథ్ మరియు నిర్మలాదేవి విద్యాకూటమి వెళ్ళి ఆమెను చూచి ఒక్క రోజులో వచ్చారు. ఒకసారి ఆవిడకి ఒక చెల్లెలు ఉన్నారట, 16 సంవత్సరాల వయసుట ఆవిడకి. ఆమె చెల్లెలు ఆవిడ సురాబాల ఆవిడ పేరు, ఆవిడ జబ్బు చేసిందిట. అప్పుడు భోలానాథ్ గారు నిర్మలాదేవి విద్యాకూటమికి వెళ్ళి ఆమెను చూసి ఒక రోజు ఉండి వచ్చేసారట. వారు రాగానే ఆమె మరణించిందన్న వార్త కూడా వచ్చింది. వీళ్ళు ఢాకా వచ్చారో లేదో అక్కడ ఆవిడ వాళ్ళ చెల్లెలు పాపం మరణించిందట. ఆ వార్త వచ్చింట. అయినా నిర్మలాదేవి వైఖరిలో ఎట్టి మార్పు లేదు. ఆమె వైఖరి ఎలా జరిగితే ఏమీ అన్నట్లుండేది. ఎవరైనా చెల్లిపోయిందంటే ఎంత దుఃఖంలో ఉంటారని, ఎంత బాధపడతారు, ఎంత శోకం ఉంటుంది కదా, తోబుట్టు కదా చెల్లి. అయినా సరే ఆవిడలో చూస్తే అసలు సుఖదుఖాలకు అతీతమైన స్థితి అని ఇందాక చెప్పుకున్నాం కదా, అలాగా ఆవిడ వైఖరిలో ఎట్టి మార్పు లేట. ముందు ఎలా ఉన్నారో అట్లాగే ఉన్నారు ఆవిడ. చెల్లెలు చనిపోయిన వార్త విన్నా సరే ఆవిడది ఎలా ఉందిట, ఎలా జరిగితే ఏమిటి అన్నట్లుగా ఉందట, అయితే ఏమిటి అన్నట్లుగా ఉందిట.
సాటివారి అవసరాలు భావాలను అనుసరించి మాత్రమే ఆమె చర్యలు కొనసాగేవి. కానీ ఆమె ఆశ్చర్యకరమైన రీతిన ఎన్నడూ ఏమీ చేసేది కాదు. ఎంతటి మహాద్భుతమైన లీల జరుగుతున్నా ఆమె మాత్రం సహజంగా ప్రవర్తించి తనకు సాటివారికి మధ్య తారతమ్య భావాలకు ఎట్టి అవకాశం లేకుండా చూసుకునేది. ఆవిడ లీలలు ఎక్కువ బహిర్గతం కానివ్వకుండా జరుగుతూ ఉండేదట, చూసుకునేవారట. ఆవిడ చర్యలు అలా ఉండేవట. ఎంతటి మహద్భుతమైన లీలలు జరుగుతున్నా సరే ఆవిడ మాత్రం సహజంగా ప్రవర్తించేవారట. అంటే లీల జరుగుతున్నా సరే ఆవిడ చాలా మామూలుగా ఉండేవారట, తెలియనివ్వకుండా అట్లా ఉండేవారట. తనకు సాటివారికి మధ్య తారతమ్య భావాలకు ఎట్టి అవకాశము లేకుండా చూసుకునేది. మిగతా వాళ్ళకి ఆవిడకి ఏ డిఫరెన్స్ లేకుండా ఆవిడ చూసుకునేవారట. ఇప్పుడు ఏమవుతుంది, లీలలు జరుగుతూ వీళ్ళు అతీతమైన స్థితిలో ఉన్నారనేసరికి డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా. వాళ్ళ గొప్పవాళ్ళు, మన మామూలు వాళ్ళని అట్లా. కానీ ఆవిడ చాలా జాగ్రత్తగా అందరితో కలిసిపోయి చాలా జాగ్రత్తగా అట్లా ఉండేవారట. అవకాశం ఇచ్చేవారు కాదు. ఆమె తల్లిదండ్రులు కూడా తరచుగా ఆమె వద్దకు వచ్చిపోతుండేవారు. తర్వాత తల్లిదండ్రులు కూడా ఈవిని చూడడానికి వచ్చి పెడుతూ ఉండేవారట. అందరూ వారిని ప్రేమతో అమ్మమ్మ అని, తాతయ్య అని పిలుచుకునేవారు. దాదీమా, దాదా మాసై అని పిలుచుకునేవారట. వాళ్ళ వచ్చిన భక్తులందరూ ఆవిడ అమ్మగారిని, నాన్నగారిని అలా పిలుచుకునేవారట, అమ్మమ్మ, తాతయ్య అని. సెప్టెంబర్ 1924లో ఒకరోజు నిర్మలాదేవి బియ్యము, ఉప్పు, బంగాళదుంపలు తెప్పించి భోలానాథ్తో కలిసి సిద్ధేశ్వరి ఆలయానికి వెళ్ళి మహానైవేద్యం వండి దేవికి నివేదించింది. ఒకరోజు ఏం చేశారట, నిర్మలాదేవి బియ్యం, ఉప్పు, బంగాళదుంపలు తెచ్చి భోలానాథ్ తోటి సిద్ధేశ్వరి ఆలయానికి వెళ్ళారట. అక్కడ మహానైవేద్యం వండి అక్కడ అమ్మవారికి సమర్పించారట. అదే ఇద్దరు భోజనం చేశారట. తాను కొద్ది రోజులు అక్కడే ఉండదలిచానని ఆమె చెప్పింది. అప్పుడు చెప్పారట భోలానాథ్ తోటి నిర్మలాదేవి, కొద్ది రోజులు నేను ఈ సిద్ధేశ్వరి ఆలయంలోనే ఉండదలిచాను అని చెప్పారట. విధి లేక దాదీమా కానీ లేక భోలానాథ్ కానీ ఆమెకు అక్కడ తోడుగా ఉండేవారు. ఇంకేం చేస్తారు, ఆవిడ అక్కడ ఉంటానంటే ఇంక సరే అని చెప్పి ఈవిడ తల్లిగారు, దాదీమా అంటే వీళ్ళ తల్లిగారు, ఆవిడ కానీ లేకపోతే అదే అందరూ దాదీమా అని పిలిచేవారు కదా ఆవిడని, ఈవిడ తల్లిగారు కానీ లేకపోతే భోలానాథ్ భర్త కానీ ఆవిడతో తోడుగా ఉండేవారట. అమ్మ నిర్మలాదేవి తెల్లవారుజామునే స్నానం చేసి ఆలయం వెనుక భాగంలో ఉన్న చిన్న గదిలోకి వెళ్ళి అర్ధరాత్రి వరకు ఏకాంతంగా ఉండిపోయేది. ఈవిడ నిర్మలాదేవి ఏం చేసేవారట, తెల్లవారుజామునే స్నానం చేసి ఆలయం వెనకాల చిన్న గది ఉండేట, వెళ్ళి అర్ధరాత్రి వరకు అక్కడే ఉండేవారట ఏకాంతంగా, ఎవ్వరూ లేకుండా ఆవిడ ఒక్కడే ఉండేవారట. ఆమెకు తోడుగా ఉన్నవారు ఆలయంలో ఉండేవారు. ఆ గదిలో ఆవిడ ఉంటే ఆవిడకి తోడు ఎవరైతే ఉంటే వాళ్ళు ఆలయంలో ఉండేవారట. అర్ధరాత్రి ఆమెకు బయటకు వచ్చి చావుల చంద్ర తెచ్చే పండ్లు అందరితో కలిసి భుజించేది. అప్పుడు బయటకు వచ్చి పళ్ళు అవి భక్తుడు తీసుకొస్తే అవి తినేవారట. అమ్మ మరలా గదిలోకి వెళ్ళిపోయేది. అంతే, తిన్న తర్వాత మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయేవారట ఆవిడ. 8వ రోజు తెల్లవారుజామున అమ్మ భోలానాథ్ను ఒక చోటుకి పిలుచుకు వెళ్ళి అక్కడ కూర్చుని కొంతసేపు భావపారవస్యంలో ఏవేవో మంత్రాలు చదివింది. అప్పుడు ఏమైంట, ఒకరోజు 8 రోజులేంట. ఆ 8వ రోజున ఒకరోజు భోలానాథ్ గారిని పిలుచుకెళ్ళారట. వెళ్ళి ఒక చోట కూర్చున్నారట తెల్లవారుజామున కొంతసేపు. అప్పుడు ఈవిడ భావపారవస్యంలోకి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి ఏవో మంత్రాలు చదివారట. తర్వాత తన కుడి చెయ్యి నేల మీద పెట్టి దానిపై ఊదింది. కుడి చెయ్యి నేల మీద పెట్టి ఊదారట. చిత్రంగా ఆమె చెయ్యి భుజం వరకు లోతుగా దిగిపోయి లోపల నుండి ఎర్రగా వెచ్చగా ఉన్న నీరు ఊరింది. చాలా చిత్రంటండి అది. ఆవిడ అలా ఊదగానే ఏమైందిట, ఆమె చెయ్యి భుజం వరకు కిందకి వెళ్ళిపోయింటండి, లోతుగా దిగిపోయిందిట లోపలికి, భుజం వరకు ఆవిడ చెయ్యి. లోపల నుండి ఎర్రగా వెచ్చగా ఉన్న నీరు ఊరిందిట, ఎర్రగా ఉందట, వెచ్చగా ఉందట, నీరు వచ్చింట. భోలానాథ్ భయపడి ఆమె చెయ్యి బయటకు లాగివేశాడు. భోలానాథ్ గారికి భయం వేసింట, ఏమిటి చెయ్యి ఇలా పెట్టేరింది ఆవిడ, లోపలికి వెళ్ళిపోయిన చెయ్యి ఏదో ఎర్రగా వస్తుంది వెచ్చగాను అని చెప్పి ఆయన భయం వేసింట. భయం వేసి చెయ్యి పైకి లాగేశారట బయటికి. ఆయన చేత కూడా అందులో చెయ్యి చొప్పించింది. ఆవిడ ఊరుకోకుండా ఈయన చెయ్యి కూడా అందులో పెట్టించారట. ఉదయమే చావుల చంద్ర ఆ చోట నుండి ఒక తులసి మొక్క, కొద్ది పూల మొక్కలు నాటి ఆ ప్రదేశాన్ని గుర్తుపెట్టాడు. అప్పుడేమైంది, ఆ ప్రదేశానికి గుర్తుగా ఆ భక్తుడు ఏం చేశాడట, ఒక తులసి మొక్క, కొద్ది పూల మొక్కలు తెచ్చి ఆవిడ ఎక్కడైతే చెయ్యి అట్లా పెట్టారో ఆ ప్రదేశంలో గుర్తుపెట్టుకుని నాటాడట అక్కడ. తరువాత
ప్రాణగోపాల్ అనే భక్తుడు అక్కడ సొంత ఖర్చుతో ఆ కంతపై 21 చదరపు మూరల వేదిక నిర్మించి దాని చుట్టూ 5 చదరపు గజాల మేరకు వెదురు బొంగులతో ఆవరణ కట్టించాడు. అక్కడ ఏం చేశాట, ప్రాణగోపాల్ అనే భక్తుడు అతని సొంత ఖర్చుతో అక్కడ ఒక 21 చదరపు మూరల ఒక స్టేజ్ నిర్మించారట, వేదిక. దాని చుట్టూ 5 చదరపు గజాల మొరగు వెదురు బొంగులతో ఆవరణ కట్టించారు, చుట్టూ దానికి కట్టించారట ఆవరణ. అటు తర్వాత అమ్మ భక్తులతో కలిసి అక్కడికి వెళ్ళి రాత్రంతా మౌనంలో గడిపి వస్తుండేది. తర్వాత ఆవిడ ఏం చేసేవాట, అక్కడికి వెళ్ళి అమ్మ భక్తులతోటి రాత్రంతా మౌనంగా ఉండి వచ్చేవారట. అంత నిద్ర లేకపోయినా ఎవరి ఆరోగ్యము కించిత్తైనా దెబ్బతినేది కాదు. నిద్ర లేకుండా రాత్రంతా గడిపేవారట భక్తులు, ఆవిడ. భక్తులకు కూడా ఆవిడ సరే నిర్మలాదేవి గారికి భక్తులకు కూడా అసలు కించిత్ కూడా నిద్ర లేకపోయినా ఆరోగ్యం దెబ్బతినేది కాదట. నిజానికి రాత్రి పడుకోకపోతే హెల్త్ పాడైపోతుంది కదండి. కానీ అలాంటిది వాళ్ళకి మాత్రం అక్కడ కూర్చున్న భక్తులకి, ఆవిడతోటి కూర్చున్న వాళ్ళకి ఎవ్వరికీ ఆరోగ్యం కించిత్ కూడా అసలు దెబ్బతినలేట, నిద్ర లేకపోయినా సరే వాళ్ళకి రాత్రంతా మెలకుగా ఉండేవారు అనమాట. అక్కడ ఢాకా పట్టణం నుండి ఎందరెందరో విద్యావంతులు, ఉద్యోగులు అమ్మ దర్శనానికి వస్తుండడంతో అంతవరకు నిర్మానుష్యంగా ఉన్న షాబాద్ కళకళలాడసాగింది. ఇంకా జనాలు వచ్చేస్తున్నారట ఆవిడ గురించి తెలిసి. ఎట్లాంటి జనాలు, ఎంతో విద్యావంతులు వస్తున్నారట, ఉద్యోగులు వస్తున్నారట, అట్లా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చేస్తున్నారట ఆవిడ దర్శనానికి. అప్పటి వరకు నిర్మానుషంగా ఉన్న ప్రాంతం అంతా కళకళలాడిపోతాం జనాలతోటి. ఒకరోజు భోలానాథ్తో, ఇంతమందిని మీరు దర్శనానికి రాణిస్తున్నారు, ఈ విషయమే మరొకసారి ముందుగా ఆలోచించడం మంచిది, లేకుంటే ఒకనాటికి ఈ జనవాహినిని అదుపు చేయడం ఎవరి తరమో కాదు అన్నారు. ఒకరోజు ఆవిడ అన్నారట, ఇంతమందిని మీరు దర్శనానికి రాణిస్తూ ఉంటే కనుక మరొకసారి ఆలోచించుకోవాలి, లేకుంటే వీళ్ళనందరినీ అదుపు చేయడం ముందు చాలా కష్టం అవుతుంది అన్నారట. కానీ భోలానాథ్ పట్టించుకోలేదు. ఆ మాటలేమీ భోలానాథ్ పెద్దగా పట్టించుకోలేట. ఒకప్పుడు రాణిగారు తమ ఆస్తి విషయమై నడుస్తున్న కోర్టు వ్యవహారంలో తనకు అమ్మ సహాయం కావాలని భోలానాథ్ గారితో చెప్పించింది. అప్పుడు ఆ ఢాకా రాణి గారు ఉన్నారు కదా, ఈయనకు ఉద్యోగం ఇచ్చిన ఆయన భోలానాథ్ గారికి, ఆవిడకి ఏదో ఆస్తి వ్యవహారం ఏదో నడుస్తుంట, కోర్టు వ్యవహారం, తనకి దాంట్లో అమ్మ సహాయం కావాలని చెప్పేసి భోలానాథ్ గారితో అడిగించారట అమ్మగారిని. అంతవరకు ఆయన మాట జవదాటని అమ్మ అంగీకరించింది. ఎప్పుడూ ఆవిడ భర్త మాట జవదాటరు కదా, ఆవిడ ఒప్పుకున్నారు అలాగే అని. ఆ ప్రకారమే తీర్పు రాణిగారికి అనుకూలంగా వచ్చింది. ఆవిడ చెప్పుకోవడం వల్ల ఆవిడకి తీర్పు రాణిగారి వైపుకే అనుకూలంగా వచ్చింట. అంతవరకు ఢాకా పట్టణం నుండి వస్తున్న పెద్ద పెద్ద డాక్టర్లు, ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంకా అధిక సంఖ్యలో షాబాద్కు రాసాగారు. అక్కడి వరకు ఇంకా ఢాకా పట్టణం నుండి వస్తున్న పెద్ద పెద్ద డాక్టర్లు, ప్రొఫెసర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇంకా ఇలా ఎంతోమంది, చాలామంది షాబాద్కు రాసాగారట. ఆ ప్రాంతానికి ఆవిడ దర్శనం కోసం వచ్చేస్తున్నారట. ఆ సంవత్సరము జనవరి 26న వచ్చిన సూర్యగ్రహణం నాటి రాత్రి 10 గంటలకు షాబాగ్లో కీర్తన ఏర్పాటు చేశారు. ఆ సంవత్సరం ఏమైందంటే సూర్యగ్రహణం అంట, ఆ రాత్రి 10ంటికి. అప్పుడు షాబాగ్లో కీర్తన ఏర్పాటు చేశారట. అది ప్రారంభం అవ్వగానే అమ్మకు ఏనాడూ లేనంత భావపారవస్యం కలిగింది. ఆవిడకి ఎప్పుడూ లేనంత ఎక్కువగా భావపారవస్యం వచ్చేసింట ఆ రోజు. అది ప్రారంభం అవ్వగానే కీర్తనలు. బాహ్యస్మృతి లేని పరిస్థితిలో ఆమె మునివేళ్ల మీద నిలిచి కీర్తనతో లయతాళబద్ధంగా ఊగుతూ పెనుగాలులో ఎండుటాకు వలె నృత్యం చేసింది. ఆవిడప్పుడు భావపారవస్యంతో చాలా చక్కగా నృత్యం చేశారట. ఆవిడ మునివేళ్ల మీద నిల్చుని చాలా లయతాళబద్ధంగా ఊగుతూ ఆవిడ డాన్స్ చేశారట. ఆమె దృష్టి ఊర్ధ్వముఖంగా నిలిచిపోయింది. ఆమె ముఖం దివ్యమైన వర్చస్సుతో వెలిగిపోయింది. ఆ టైంలో ఆవిడ ఫేస్ అంతా మంచి వర్చస్సుతోటి ఉందిట. కొద్ది నిమిషాల తర్వాత ఆమె క్రింద పడిపోయి ఎవరూ ఆపలేనంత వేగంగా నేలపై పొర్లింది. కొద్దిసేపు అయిన తర్వాత ఆవిడ కింద పడిపోయారట. పడిపోయి ఎవ్వరూ ఆపలేకపోయారట. అంతలాగా ఆవిడ పొర్లుతున్నారట నేల మీద. చివరకు కొంతసేపు ఆమె శిలాప్రతిమ వలె నేలపై నిలిచి ఉండిపోయి మరికొద్దిసేపు
హరే మురారే మధుకైట భారే గోపాల గోవింద ముకుంద సౌరే అని ఎంతో మధురంగా కీర్తన చేసింది. అలా పడిపోయి ఆవిడ పొర్లి చివరికి కొంచెంసేపు శిలాప్రతిమలాగా ఉండిపోయారట, కదలకుండా ఆవిడ నేల మీదే. ఆ తర్వాత కొంచెంసేపు హరే మురారే మధుకైట భారే గోపాల గోవింద ముకుంద సౌరే అని ఎంతో మధురంగా కీర్తన ఆవిడ ఆలపించారట. చివరకు నిర్జీవమైపోయినట్లు నేలపై పడిపోయింది. చివరికి అసలు జీవం లేనట్టే ఆవిడ నేల మీద పడిపోయారట. ఆమె మరలా లేచి కూర్చున్నాక కూడా ఎన్నో దివ్యమైన భావాలు ఆమెలో ప్రకటమైనాయి. తర్వాత ఆవిడ లేచిన తర్వాత కూడాను ఎన్నో భావాలు దివ్యమైనవి వచ్చేట. కొంతసేపు ఏవో మంత్రాల వంటి శ్లోకాలు ఆమె నోటి వెంట గంగా ప్రవాహంలో దొరిలాయి. కాసేపు మంత్రాలు వచ్చేసేటండి, అలా గంగా ప్రవాహంలో ఎక్కడా ఆగకుండా వచ్చేస్తున్నాయి. అలా తర్వాత ఏమీ జరగనట్లే అమ్మ లేచి అందరికీ ప్రసాదం వడ్డించింది. ఇదంతా జరగనట్టే ఆవిడ టక్కన లేచి కాసేపు అయిపోయిన తర్వాత లేచేసి ఆవిడ అందరికి ప్రసాదం వడ్డించేస్తున్నారట. ఆవిడ ఆ ముందు జరిగిందంతా ఏమీ జరగనట్టే ఉన్నారట ఆవిడ. అప్పటి నుండి ప్రతి సాయంత్రము షాబాగ్లో కీర్తన జరుగుతుండేది. ఇంకా అప్పటి నుంచి ఆ షాబాద్లో రోజు కీర్తన జరిగేదట, ప్రతిరోజు. క్రమంగా ఒక కీర్తన బృందము వాయిద్యాలు సమకూడాయి. నెమ్మదిగా అక్కడ ఒక బృందం కీర్తనలు పాడడానికి ఏర్పడ్డారట. వాయిద్యాలు కూడా వాళ్ళతో పాటు వాయించడానికి వాయిద్యాలు కూడా ఏర్పడ్డాయట. నిరంతరము అమ్మ భావ సమాధిలో ఉండిపోతుండేది. ఆవిడ ఇంకా ఎక్కువ నిరంతరం అసలు భావ సమాధిలో ఉండిపోయాట. అంటే ఫస్ట్ కన్నా ఇంకా అన్నమాట. ఆవిడ పగలు రాత్రి అనే భేదమే తెలియని ఆనంద పారవస్యంలో కాలమంతా ఆమెకు సంతతధారగా గడవసాగింది. ఇంకా రాత్రి పగలు అనే భేదం కూడా లేటండి. అంత ఆనంద పారవస్యంతో ఆవిడకి రోజులు గడిచిపోతూ ఉండేవట. మాట్లాడుతూనే అకస్మాత్తుగా అమ్మ దృష్టి నిలిచిపోయేది. ఇలా మాట్లాడుతూనే ఆవిడ మళ్ళీ అలా భావ సమాధి అనమాట, దృష్టి అట్లా నిలిచిపోయేదట ఆవిడకి అకస్మాత్తుగా. అమ్మ శరీరం కొయ్యబారిపోయి శిలాప్రతిమలా అయిపోయేది. ఒక శిలలాగా కొయ్యలా అయిపోయేవారట మాట్లాడుతూనే సడన్గా అనమాట అండి. శ్వాస అంతకంతకు మందగించిపోయి చివరకు పూర్తిగా నిలిచిపోయేది. శ్వాస అట్లాగా స్లో అయిపోయేదటండి. స్లో అయిపోయి చివరకు పూర్తిగా ఆగిపోయేదట శ్వాస. చూడండి, ఆమె ముఖంలో చెప్పలేని శాంతి తాండవించేది. చాలా ఫేస్ శాంతిగా ఉండేట ఆవిడకి. ఇలా కొన్ని గంటలో ఒక రోజో గడిచాక భక్తులు ఆమెను మేల్కొల్పడానికి ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండేది కాదు. తర్వాత ఏమయ్యేదట, ఇలా కొన్ని గంటలో రోజులు గడిచిపోయేవట. ఒక్కోసారి గంటలు, ఒక్కోసారి రోజులు ఆవిడ అలా ఉండిపోయేవారు. భక్తులు ఆమెను మేల్కొల్పడానికి ఎంత ప్రయత్నించినా సరే ప్రయోజనం ఉండేది కాదు, లేచేవారు కాదు ఆవిడ. చివరకు ఎలాగో ఆమె మేల్కొనేది. ఆవిడే చివరికి ఎట్లాగో లేచేవారట. అట్టి స్థితులలో ఒక్కొక్కప్పుడు ఎన్నో దేవతా ముద్రలు భంగిమలు ఆమె శరీరంలో ప్రకటమయ్యేవి. ఆవిడ ఆ స్థితిలో ఉన్నప్పుట ఎన్నో దేవతా ముద్రలు, ఏవో భంగిమలు అవన్నీ ఆవిడ శరీరంలో ప్రకటమయ్యేవట. అమాయకులైన భక్తులు ఆమె దేవీ అవతారమని తలచారు. కొందరు భక్తులేమో ఆవిడ దేవీ అవతారం అని చెప్పేసి తలిచి ఆవిడకి నమస్కరించుకునేవారు. పండితులు ఆమె ఆత్మజ్ఞానము పొందిన గొప్ప సాధకురాలని తలిచారు. కొంతమంది పండితులు ఏం చేశారట, ఆవిడని చూసి ఆత్మజ్ఞానం పొందిన ఆవిడ చాలా గొప్ప సాధకురాలు ఈవిడ అని చెప్పి వాళ్ళు అలా అనుకునేవారు. ఆమె మాత్రం అదేమీ పట్టించుకొనక సాధ్యమైనప్పుడల్లా వంట పాత్రలు తోముకోవడం, ఇల్లు చుమ్ముకోవడం లాంటివి చేసుకుంటూ ఉండేది. కానీ ఆవిడేం పట్టించుకునేవాళ్ళు కాదు. అమ్మా నువ్వు దేవతవమ్మా అన్నా ఆవిడేం పట్టించుకునేవాళ్ళు కాదు. నువ్వు ఆత్మజ్ఞానివి, ఎంతో సాధకురాలివి అని చెప్పన్నా ఆవిడేం పట్టించుకునేవాళ్ళు కాదు. ఎవరెలా తలుచుకుంటే అట్లాగా. కానీ ఆవిడేం పట్టించుకోకుండా సాధ్యమైనప్పుడల్లా ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ ఉండేవారట. పాత్రలు తోముకోవడం, ఇల్లు చిమ్ముకోవడం, అలా ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ ఉండేవారట. ఆమె వైఖరి ఎవరి భావము వారిది అన్నట్లు ఉండేది. ఎవరి భావం వాడిది. నువ్వు దేవత అనుకుంటావా అనుకో, నువ్వు ఏమన్నా సాధకురాలు నేను ఆత్మజ్ఞానం అనుకుంటావు అనుకోండి, ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉండేవారట. ఇదే ఎవరినైనా కనుక అలా పొగిడితే వాళ్ళు ఎత్తేస్తారు అవతారం, దేవత అవతారం కదా. ఈ పనులన్నీ చేస్తారు వాళ్ళు. దేవత అవతారం ఎత్తేసి ఓ సింహాసనం వేసి కూర్చుంటాడు. నీ కోరిక ఏంటి, నీ కష్టం ఏంటి, ఇంత డబ్బులు అక్కడ పెట్టు తీరుతుంది అని కదా. కానీ అమ్మ చూడండి ఎవరి భావం వారిది అన్నట్టున్నట్టు. ఆవిడేం పట్టించుకోలే. ఎంతమంది ఎట్లా పొగడినా ఆవిడని ఎలా తలచినా సరే ఆవిడ ఇల్లు చుమ్ముకోవడం, అంట్లు తోముకోవడం, ఈ పనులన్నీ చేస్తూనే ఉన్నారు ఆవిడ.
నిజానికి భక్తుల అనుభవాలు కూడా అలాగే ఉండేవి. భక్తులకు అయ్యే అనుభవాలు కూడా ఆవిడే ఎంతో ఆత్మజ్ఞాని అన్న విషయం కూడా స్పష్టం అవుతూ, ఆవిడే దేవి అవతారం అన్నట్టుగా స్పష్టం అవుతూ ఉండేవిట. ఉదాహరణ, ప్రమథనాథ్ బసు అతని భార్య ఒకప్పుడు కొంతకాలం మౌనవ్రతం పాటించాలని ఉందని అమ్మతో చెప్పారు. ఎవరో ఒక భక్తులున అతని భార్య కొంతకాలం మాకు మౌనవ్రతం చేయాలని ఉంది అని అమ్మతో చెప్పారట. రోజు కొంతసేపైనా మౌనం పాటించి ఆ సమయం సాధనకు వినియోగించుకోవాలని వారి తలంపు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొంచెం సేపైనా మౌనంగా పాటిస్తూ ఉన్న సమయం అంతా సాధన చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారట. అప్పుడు అమ్మ ప్రమథనాథ్కు మౌనం సిద్ధించడానికి ఒక క్రియ చెప్పారు. ఆయనకు ఒక పద్ధతి చెప్పారంట, ఒక క్రియ ఎట్లా చేయాలో మౌనం పాటించడానికి అమ్మ చెప్పారట నిర్మలాదేవి. దానివలన అతడు ఒక ఆదివారం అంతా మౌనంలో గడిపాడు. అప్పుడు చెప్పడం వల్ల ఏమైందిట, అతనికి ఒక ఆదివారం అంతా మౌనంగా ఉన్నట్టు. సోమవారం తెల్లారాక కూడా అతడికి మాట పెగలలేదు. సోమవారం అయింది, ఆదివారం అంతా ఉన్నాడు ఆయన మౌనంలో. సోమవారం అయింది, ఆయన మాట్లాడదామన్న మాట రావట్లేదు ఆయనకి. ఆఫీసులోని వారంతా అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు. సోమవారం ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళి అన్నీ చూసుకోవాలి కదా, మరి అతను రాక కోసం ఎదురు చూస్తున్నట్టు వాళ్ళు. అమ్మ అకస్మాత్తుగా అతని ఇంటికి వెళ్ళి మౌనం తొలగించుకోవడానికి కావలసిన మరొక క్రియ చెప్పారు. అప్పుడు వెంటనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారట. వెళ్ళి అతను మౌనం తొలగించుకోవడానికి ఏం చేయాలో చెప్పారట. అలా అయితే తన నిత్య విధులకు ఆటంకం వస్తుందని అతడు వాపోతే ఆమె నేనేమి చేసేది, మౌనం వహించడం ఎలా అని మాత్రం అడిగావు కానీ దాన్ని చాలించడం ఎలాగో నీవు అడగలేదు కదా అన్నారట. అప్పుడు అన్నారట, అమ్మ ఇట్లాగా అయితే నాకు చాలా కష్టం, నేను మళ్ళీ మాట్లాడలేకపోతే నాకు నిత్య విధులు ఉంటాయి అంతే కదండి, ఇంట్లో ఉండాలి, ఆఫీస్కి వెళ్ళాలి, పై అధికారులతో మాట్లాడుతూ ఉండాలి, వర్క్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా మన నిత్యం జరిగేవి, వాటన్నిటికీ ఆటంకం వస్తుందమ్మా అని అతను బాధపడ్డట. ఆవిడ అన్నారట, నేనేం చేయను, నువ్వు మౌనంగా ఉండడం ఎలాగా అని అడిగావు తప్ప ఆ మౌనాన్ని వదలడం చాలించడం ఎలాగో నువ్వు అడగలేదు అని అన్నారట. అమ్మ కీర్తి అంతటా వ్యాపించడానికి ఆమెను దర్శించిన వారికి కలుగుతున్న దివ్యానుభవాలు కూడా కారణమయ్యేవి. అసలు అమ్మ గురించి అంతలాగా జనాలందరికీ తెలిసి రావడానికి కారణం ఏంటంటే ఆవిడ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ దివ్యమైన అనుభవాలు కలుగుతూ ఉండేవి. అది కారణం అనమాట. వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళతో చెప్తారు కదా అనుభవాలు, దాంతో వాళ్ళు వచ్చేవారు అలా అనమాట అండి. ఎందరెందరో రోగులు ఎన్నో ప్రాంతాల నుండి షాంగ్బాద్ వచ్చేవారు, రోగులు వచ్చేవారట, రోగాలు తగ్గుతాయి ఆవిడ చెప్పుకుంటే అని చెప్పి. కేవలం ఆమె దృష్టి వలన, స్పర్శ వలన, కాకతాళీయమైన ప్రసాదం వలన ఎందరికో వ్యాధులు తగ్గిపోయేవి. కేవలం ఆవిడ దృష్టితోటి, ఆవిడ స్పర్శతోటి, ఆవిడ అలా ముట్టుకున్న, ఆవిడ అలా చూసిన, ఆవిడ అలా ప్రసాదం పెట్టిన ఎందరికో వ్యాధులు తగ్గిపోయేటండి. ఉదాహరణ, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయిన ఒక పిల్లవాడిని ఆమె ఎదుట కూర్చోబెట్టారు. ఒక పిల్లవాడిని తీసుకొచ్చారట. ఆ పిల్లవాడికి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాట, నడవట్లేదు, కాళ్ళు చేతులు కూడా చచ్చుబడిపోయి ఉన్నాయి. ఆ పిల్లవాడిని తీసుకొచ్చారట. ఆమె నవ్వుతూ ఒక పోక చెక్క అతని ముందుకు విసిరి అది చూద్దాం అన్నారు. వెంటనే ఒక పోక చెక్క తీసుకున్నారట అమ్మ. తీసుకుని నవ్వుతూ ఆవిడ అతని ముందుకు విసిరారట, పిల్లవాడి ముందుకి, కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన పిల్లవాడి ముందుకి ఆ పోక చెక్క విసిరారట. అది చూద్దాం అన్నారట అమ్మ. అతడు ఎంతో శ్రమపడి ఎలాగో దాన్ని తీసుకున్నాడు. అతను డేక్కుంటూ అలా వచ్చి శ్రమపడి అది తీసుకున్నట్ట. కొద్ది రోజుల్లో అతనికి వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అంతే, ఆ వ్యాధి తగ్గిపోయిందిట. అమ్మ ముందు అలా డేక్కుంటూ వెళ్ళేసరికి కొద్ది రోజులకి అతనికి ఆ వ్యాధి తగ్గిపోయిందిటండి. కానీ అమ్మ తానెవరికి వైద్యులు వ్యాధులు నివారిస్తామని రమ్మని చెప్పలేదు సరికదా, తానుగా అట్టి ప్రయత్నం ఎప్పుడూ చేయను లేదు సరికదా. భగవంతుని ప్రార్థించుకోండి, రోగికి ఏది శ్రేయస్కరమో అది ఆయనే చేస్తాడు. అతనికి వ్యాధి తగ్గడం శ్రేయస్కరం అవునో కాదో మనకు తెలియదు కదా. మీరు శక్తి వంచన లేకుండా అతనికి మంచి వైద్యం మాత్రం చేయించండి, ఆపై ఆయన చేసినదే శ్రేయస్కరమని విశ్వసించాలి అనేవారు. ఆవిడ ఏం చెప్పేవారటండి, ఆవిడ ఎప్పుడు నేను వ్యాధులు తగ్గిస్తాను రండి నా దగ్గరికి అని చెప్పేవారు కాదట. ఎప్పుడు అలా చెప్పలేట. ఆవిడ తానుగా అట్టి ప్రయత్నము చెయ్యను లేదు, ఆవిడగా ఎప్పుడు అలాంటి ప్రయత్నం కూడా చేయలేట.
ఆవిడ ఏమనేవారట, భగవంతుణ్ణి ప్రార్థించుకోండి. బాబా అలా ఏమనేవారు, అల్లా అచ్చాకరేగా అనేవారు ఏదైనా చెప్పుకుంటే కదా. అలాగే అమ్మ కూడా భగవంతుణ్ణి ప్రార్థించుకోండి. రోగికి ఏది శ్రేయస్కరమో అది ఆయనే చేస్తాడు. ఆ రోగికి ఏది మంచిదో అదే చేస్తాడు. మీరు శక్తి వంచన లేకుండా అతనికి మంచి వైద్యం మాత్రం చేయించండి. అలా అని వైద్యం చేయించద్దు, తగ్గించేస్తాడు దేవుడు, లేకపోతే నేను తగ్గించేస్తాను, అట్లాంటి మాటలు ఆవిడ చెప్పలేదు. మీరు శక్తి వంచన లేకుండా వైద్యం చేయించండి అని చెప్పారు. అతడి వ్యాధి తగ్గడం శ్రేయస్కరం అవునో కాదో మనకి తెలియదు కదా, మనకి ఎట్లా తెలుస్తా, ఆవిడ అనడం మాత్రం అట్లా అనేవారు. అతనికి వ్యాధి తగ్గించడం మంచిదా కాదా అనేది మనకు తెలియదు, అంతే కదండి. ఇతరులకు వ్యాధి తగ్గించాలా లేదా భగవంతుడి తెలుస్తుంది, అది మంచిదో కాదో మనకు తెలియదు కదా. మనం కోరుకుంటాం కదా తగ్గాలని చెప్పి. వాళ్ళు శ్రేయస్కరం అవునో కాదు, మంచిదో కాదో అది భగవంతుడికే తెలుస్తుంది. అందుకని ఆ శక్తి వంచన లేకుండా అతను మంచి వైద్యం మాత్రం చేయించాలి. ఆపై ఆయన చేసినదే శ్రేయస్కరమని విశ్వసించాలి. ఆ పైన భగవంతుడు ఏదైతే చేస్తే అదే శ్రేయస్కరం. ఆ వ్యాధి తగ్గినా తగ్గకపోయినా అదే శ్రేయస్కరం, తగ్గకపోయినా సరే అతనికి అదే శ్రేయస్కరం అన్నమాట అని మనం విశ్వసించాలి అని చెప్పేవారట. ఒక్కొక్కప్పుడు రోగిని చూడడానికి రమ్మని భక్తులు కోరేవారు. ఒక్కొక్కసారి అమ్మని పలానా రోగంతో ఒకళ్ళు ఉన్నారు, మీరు చూడడానికి రండమ్మా ఒక్కసారి అని అడిగేవారట. ఆమె నేను వెళ్ళి చూస్తే తప్పక రోగం తగ్గుతుందని మీరు అనుకుంటారు, కానీ అది నిజమా అనేవారు. ఆవిడ అనేవారట, నేను వెళ్ళి చూస్తే అతనికి తప్పకుండా రోగం తగ్గిపోతుందని మీరు అనుకుంటారు, కానీ అది నిజమేనా అనేవారట. అంటే ఆవిడేమీ చేయను అన్నట్టుగా చెప్పేవారు అనమాట. సామాన్యంగా భక్తులు తప్పకుండా అలానే జరుగుతుందని నిశ్చయంగా చెప్పేవారు. చాలామంది భక్తులు ఏమనేవారట, మీరు వచ్చి చూస్తే తప్పకుండా తగ్గుతుందమ్మా అని చెప్పి నిశ్చయంగా చెప్పేవారట వాళ్ళు. మీరంతా అలా అంటున్నారు కనుక అలాగే జరుగుతుందేమో ఎవరికి తెలుసు అని తామే రోగిని చూచి వచ్చేవారు. అమ్మ ఏమనేవారట, మీరంతా అలా అనుకుంటున్నారు కదా, ఏమో అలాగే జరుగుతుందేమో ఎవరు తెలుసు అంటే వాళ్ళ విశ్వాసం అక్కడ అని చెప్పి రోగిని చూడడానికి వచ్చేవారట. అప్పుడు తప్పనిసరిగా రోగులు స్వస్థులయ్యేవారు. విచిత్రంగా ఏం జరిగేట, రోగులకి ఆ రోగాలు తగ్గిపోయేవట. అంటే భక్తుల విశ్వాసం. ఎందుకో కానీ ఒక్కొక్కప్పుడు ఆమె అలా అడగగానే భక్తులు తడబడేవారు. ఒక్కొక్కసారి భక్తులు తడబడేవారట అడగగానే, నేను వస్తే తగ్గుతుందా వాళ్ళకి అని అనేసరికి వాళ్ళు తడబడేవారట. ఎందుకు ఒక్కొక్కసారి అలా తడబడతారేమి అని మాత్రమే అనేవారు. అలా తడబడతారేంటి చెప్పండి ఏదో ఒకటి అని చెప్పి అనేవారు అన్నమాట. అటువంటి అప్పుడు రోగికి ఎట్టి మేలు జరిగేది కాదు. వాళ్ళు అలా తడబడినప్పుడు ఆ రోగికి తగ్గేది కాదు, మేలు జరిగేది కాదు. వాళ్ళు తడబడకుండా తగ్గుతుందమ్మా అని చాలా ఇదిగా చెప్తారు చూసారండి, విశ్వాసంతో. అలా చెప్పినప్పుడు మాత్రం వాళ్ళకి తగ్గేదట. వాళ్ళు ఎప్పుడైనా తడబడితే మాత్రం ఆ రోగికి ఏం తగ్గేది కాటండి. ఒకసారి ఒక ఆమె వచ్చి రోగంతో ఉన్న తన కొడుకును చూడడానికి రమ్మని అమ్మను కోరింది. ఒకరోజు ఒక ఆవిడ వచ్చారటండి. రోగంతో ఉన్న ఒక కొడుకు ఉన్నట్ట ఆవిడికి, చూడడానికి రమ్మని అమ్మని కోరారట. తర్వాత అసలు ఏం జరిగింది, ఆవిడ వెళ్ళారా లేదా, ఆ పిల్లాడికి ఏం జరిగింది అనేది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.